రోహిణి కార్తె ముందే తొలకరి పలకరించింది. దీంతో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉన్నాయనే ఆశతో రైతాంగం సాగుకు సన్నద్ధమైంది. కానీ ముందస్తుగా దుక్కులు దున్ని పత్తి విత్తనాలు వేసిన నార్లు పోసిన కర్షకుల పరిస్థితి దారుణంగా తయారైంది. 20 రోజుల నుంచి వానల జాడలేక రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. నాటిన పత్తి విత్తనాల్లో కొందరివి మొలకెత్తి చిగురించగా మరికొందరు వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ₹1,000 ఖర్చు చేసి సాగు చేస్తే విత్తనాలు మొలకెత్తలేవని, కాస్తో కూస్తో మొలిచినవి గాలి ఎండ తీవ్రతతో వాడిపోతున్నాయని దిగాలు చెందుతున్నారు. సకాలంలో వానలు పడకపోతే తాము నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతుల అవస్థలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఈసారి రైతుల పరిస్థితి అగమ్యచరంగా ఉంది. ఈసారి ముందస్తుగా అంటే ఋతుపవనాలకు సంబంధించి వచ్చిన నేపథ్యంలో మే చివరిలోనే వర్షాలు పడ్డాయి. దీంతో చాలా వరకు కూడా రైతులు దుక్కులు దున్ని విత్తుకున్న పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా పత్తి సంబంధించి కూడా ఎక్కువగా సాగు చేశారు. అయితే మొదట ఎంతో సంతోషపడిన రైతన్నలకు ఇప్పుడు నిరాశే ఎదురవుతుంది. వర్షాలు పడకపోవడంతో కూడా వారి పరిస్థితి అగమ్యచరంగా తయారైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా పత్తి పంట సంబంధించి సాగు చేసిన రైతుల పరిస్థితి మాత్రం చాలా వరకు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గం పరిధిలో ఉన్నాం. ఈ పాలేరు నియోజకవర్గం అని కాదు, మధుర నియోజకవర్గం అన్ని చోట్ల సంబంధించి కూడా రైతులకు సంబంధించి ఇదే పరిస్థితి. ఒక పంట చేనులో ఉన్నాం. ఇక్కడ పత్తి సంబంధించి సాగు చేసిన రైతులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లుందో వారి పరిస్థితి ఏందన్నది చెప్పండి. ఈసారి మీరు పత్తి సాగు చేశారు కదా, ఎట్లుంది మీ రైతుల పరిస్థితి? మేము ఈ సంవత్సరం మేలో వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలు పడ్డాయి, మంచిగా దుక్కులు సాగు చేసుకొని గింజలు పెట్టాం. ఈ గ్రామంలో సుమారుగా 200 ఎకరాలు పత్తి వేశారు. ఫస్ట్ వర్షాలు పడ్డాయనే ఉద్దేశంతో దుక్కి సాగు చేసుకొని గింజలు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత 15 రోజుల నుంచి అసలు వర్షం లేదు. ఆడొక గింజ మొలిచింది తప్ప మిగతా అన్నీ అసలు మొలవకుండా పోయినాయి. కొంతమంది చెడగొట్టి మళ్ళీ రెండోసారి ఎత్తు పెడతా ఉన్నారు. కొన్ని అట్నే ఉన్నాయి, మొలవకుంటున్నాయి. చాలా నష్టం జరిగింది రైతులకి. ఈ నష్టం అసలు మళ్ళీ పత్తి గింజలు కొనాలి, మళ్ళీ దుక్కి దున్నాలి, మళ్ళీ కూలీలు ఇవన్నీ చూసుకుంటే ఎకరానికి 30,000 ఖర్చు వచ్చింది. ఇప్పటికి మళ్ళీ పెట్టాలంటే మళ్ళీ ఒక కనీసం 20,000 అయింది. కూలీలకు అయితే దుక్కి సాగు చేసుకోవడం అయితే ఇదంతా చాలా ఇబ్బందికరంగా ఉంది. వర్షాలు లేకపోవడం కారణం మెయిన్. ఇది ఏమన్నా అవకాశం ఉంటే ప్రభుత్వం సాయం చేస్తే మంచిది. రైతులకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఈ పత్తి చేలు దాదాపు అడుగున్నర ఎత్తు ఉండాలండి. మేము పెట్టిన టయానికి వానలు కనుక గుర్తే. ఈ వానలు లేకపోబట్టి మొలిచిన మొక్క కూడా బతకటాలేదు. దాని మీద ఎకరానికి ఒక 100 మీద ఒక 5% కూడా మొలలేదండి. ఇతన పాలిటీ కూడా ఏం లేదు. ఆ వర్షపాతం తేడా మీదనే చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటారు. రైతులు కూడా చాలా ఒక్కొక్కరి ముఖాన్ని కూడా ఎత్తురు చొక్క లేకునుంది. రైతులు దిక్కుదోసిన పరిస్థితిలో ఉండరు. ఇలా ఒక్కొక్క రైతు కూడా ఏం చేయాలనో తెలని పరిస్థితి. ఇంటికి పోతే ఇంటికాడ ఉండి ఏం చేయాలని ఒక ఆలోచన, ఆయన బయట పనులకు పోవాలన్న ఆలోచన రైతులు కూడా అంత దూరంగా ఆలోచిస్తారండి. ఉన్న పరిస్థితిని బట్టి. అప్పు తీసుకొద్దామంటే అప్పు ఇచ్చేవాళ్ళు లేడు. మెయిన్గా రైతు సౌకర్యాలు కడిగి పోతే వాళ్ళ పడతలు మేడ తీసుకొచ్చామంటారు. 20 రోజులు అయింది. కొన్ని మొక్కలు వచ్చినాయి, కొన్ని రాలేదు. ఒక వర్షం జల్లు పడిపోయింది. పెద్ద వర్షం వచ్చినా మలిచేది. అట్లా వర్షం వల్ల చాలా దెబ్బ కొట్టింది. అంటే పత్తి సాగు చేసిన రైతులు అందరిది ఇదే ఉంది. అందరిది ఇదే తిరిగి ఉంది. కొంతమంది నీళ్ళు కట్టుకోరు. అది నీళ్ళు కట్టినా కానీ ఇప్పుడు గొడ్లు అంత చికాకు ఉంది బాగా. మీరు చెప్పండి. అంటే ఎట్లా రైతుల పరిస్థితి ఎట్లుంది? మీరు పత్తి విత్తనాలకు సంబంధించి విత్తుకున్నారు, ఎట్లుంది రైతులు మరీ చికాకునే ఉంది. నేను 4 ఎకరాలు పత్తి వేసినా దున్ని మళ్ళీ పత్తి పెట్టడం జరిగింది. పత్తి పంట సంబంధించి విషయంలో పత్తి సాగు చేసిన రైతుల పరిస్థితి మాత్రం ఎక్కువగా నష్టం తీవ్రత ఉంది. ఇంకా చాలా వరకు కూడా ఆ రైతులది అదే పరిస్థితి ఉంది. ఈ మరో 10-15 రోజుల పాటు కూడా వర్షాలు రాకపోతే ఇంకా నష్టం రైతన్నలకు పెద్ద ఎత్తున ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.